అసలు 119 స్థానాల్లో మీకు అభ్యర్థులు ఉన్నారా అన్నది అందరికీ ఉన్న అనుమానం. ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా 15 నుంచి 20 స్థానాలు మేము గెలుస్తున్నాం. మా 20 స్థానాలతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఏ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం? మా ప్రభుత్వం వస్తుంది. మీ 20 సీట్లు ఉంటేనే మేమే కీలకమవుతాము. అప్పుడు ఎవరికి? టీఆర్ఎస్కి మద్దతు ఇస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా? డెమోక్రాటిక్ లెఫ్ట్ ఫ్రంట్ అనే ఒకటి అవినీతికి అంటగట్టం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మాది ఉంటుంది. అట్లా నాచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ అభివృద్ధి అనేది అసలుకి కనిపించకుండా పోయింది. అంత ప్రఖ్యాతిగాంచిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అభివృద్ధి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇన్ని మాటలు చెప్తున్నారు మీరు, ఆ టెంపుల్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరైనా కూడా? నేను ఇప్పుడు మీడియా మాట్లాడతలేనండి. నేను 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టా. నిన్న కాక మొన్న కూడా అక్కడ అయ్యప్ప టెంపుల్ ఉంటే 100 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశా. మీడియా రాయకపోతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కోసం మీకు ఎవరో మెసేజ్ పెట్టి ఉంటారు. ఒకటి అర్థం కాలేదండి నాకు, ఈ నాయకులంతా కూడా మీడియా మాకి ఫోకస్ చేయట్లేదు, మీడియా మాకు సహకరించడం లేదు, మీడియా రాయడం లేదు. మీడియా ఏందండి? మీడియా మీకు సహకరించాలని రూల్ ఏమైనా ఉందా? లేకపోతే మీడియాకి ఏమైనా మీరు పైసలు ఇచ్చి ఇది చేస్తున్నారా? అంటే మేనేజ్మెంట్లకు ఏమైనా చేసి మీరు మీడియాకి ఏమైనా ఖర్చులు పెట్టిస్తున్నారా? మీడియా అనేది ఇష్టమైతే సహకరిస్తుంది, లేకపోతే లేదు. ఓట్లు వేయించుకునే రోజు మీరు ఏం చేస్తారు? మీడియాలో కూర్చొని ఒక దండం పెట్టి, ఒక్క నిమిషం అండి, మీడియాకి దండం పెట్టి అమ్మ ఓట్లు వేయండి అని అడిగితే ప్రజలు ఓట్లేస్తారు, ఇంటింటికి పోయి ఓట్లేస్తారు కదా. సమస్య ఉన్నప్పుడు ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారితో మాట్లాడి ప్రజా ఉద్యమంగా బయటికి రావడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? అది తప్పించేసి చెట్టు కిందనో పుట్ట కిందనో లేకపోతే ఏసీ గదుల్లో కూర్చొని 4 మాటలు మీడియాకు చెప్పి మీడియా మమ్మల్ని ఫోకస్ చేయలేదు. మంచి క్వశ్చన్ చేసిండ్రు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి మిలియన్ మార్చ్ అని చెప్పి కోదండరామరెడ్డి గారు పిలిపించిండ్రు. మీరేం చేసిండ్రు? ఎక్కడోళ్ళు అక్కడ అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసిండ్రు, పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు, పోలీసులను పెట్టిండ్రు, కేసులు పెట్టాలని కేసులు. ప్రజల్ని బయటకు రాకుండా మీరు ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం చేసినట్టు ఇక్కడ ఉండండి. ఒకటి జ్యుడిషియల్, రెండవది అడ్మినిస్ట్రేషన్, మూడవది పొలిటీషియన్, నాలుగవది మీడియా. ఈ నలుగురు పాత్ర సమానంగా పోషించినప్పుడే ప్రజాస్వామ్యానికి ప్రాణం ఉంటుంది. ఈ నలుగురు నిర్వీర్యం అయిపోతున్నప్పుడు, ఈ నలుగురు కమర్షియల్గా ఆలోచిస్తున్నప్పుడు గుండాయిజం ముందుకు వస్తుంది, నియంత్రణ ముందుకు వస్తారు, అధికార దుర్వినియోగం జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు నా మీద ఓయూలో 4 కేసులు పెట్టానండి. 4 సిఐలు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను తప్పుదారి ఒక్క సిఐని కొట్టిన, 12:30కు ఒక సిఐని కొట్టినట్టు, 1 గంటకు ఇంకో సిఐని కొట్టినట్టు, 1:30కి ఇంకో సిఐని కొట్టినట్టు, 2 గంటలకు ఇంకొక సిఐని కొట్టినట్టు. మీరు కొట్టింది ఒక సిఐనే అని చెప్పేది వినండి. 4 సిఐలను కొట్టినట్టు నా మీద ఎఫ్ఐఆర్ చేసినట్టు. ఒక సిఐ కొట్టారా లేదా? నేను చెప్పేది వినండి. నేను పోలీసు వాళ్ళు తారసపడలే. నేను రూమ్లో ఉన్నా, మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో. నేను రూమ్లో లాక్ చేసుకొని ఉంటే నేను కొట్టకున్నా కొట్టినట్టు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు కేసులు పెట్టి 307 అటెంప్ట్ మర్డర్లు. నా దగ్గర ఏమున్నాయి? కత్తులు ఉన్నాయా, కటారాలు ఉన్నాయా, ఏమున్నాయని నా మీద కేసులు పెట్టిండ్రు. అటెంప్ట్ మర్డర్ అంటే ఏంది? నేను ఎప్పుడు అటాక్ చేయాలి అంటే పోలీసు వాళ్ళు అంత అసమర్థులు, నేను అంత బలమైన వ్యక్తినా? ఇదేమన్నా సినిమానా? పటాపట గుద్దితందుకి సినిమా కాదు కదా, సినిమాలో హీరోని కాదు కదా, ఇది ప్రాక్టికల్ కదా. పోలీసు వాళ్ళని నేను ఎందుకు కొడతానండి? పోలీసులను కొట్టాల్సిన అవసరం నాకు ఎందుకు? నేను పోలీసు వాళ్ళు తెరువు నేను ఎందుకు పోతాను? నేను రూమ్లో ఆ శవాన్ని తీసుకుపోయినాక వెళ్ళిపోదామని రూమ్లో పోయి కూర్చుంటే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ని చూసి, పోలీసు వాళ్ళు దెబ్బలు చూసి విద్యార్థులను కొడుతుంటే, నాతో ఒక 10 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు ఆ రూమ్లో ఉన్నటువంటి డోర్ లాక్ చేస్తే డోర్ పగలగొట్టి కొడుతుంది. ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది ముఖ్యమంత్రి గారు చేయాల్సినటువంటి పరిస్థితినా? దానికోసం నేను మాట్లాడుతున్నా. ఇవాళ మీడియా దాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయరు? ప్రగతి భవన్ ముట్టడిచ్చినామండి. ముఖ్యమంత్రి గారి ఇంటిని
మా గజ్వేల్ యువకులు ముట్టడించారు. నాకెందుకు మీడియా సహకరించదు? ప్రగతి భవన్ ముట్టడని ఎందుకు రాయారు? అదే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే అదే ప్రగతి భవన్లో పెడితే ఫ్రంట్ పేజీలలో వస్తుంది. ప్రగతి భవన్ ముట్టడిస్తే ఎందుకు పెట్టారు మీరు? అది ప్రజాస్వామ్యం కాదా? ప్రగతి భవన్ ముట్టడించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజాప్రతి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని పెట్టినాం. ప్రగతి భవన్ ముట్టడిస్తే నువ్వెందుకో నాకు మీడియా సహకరించదు? నేను జైల్లో ఉంటే మీడియా ఎందుకు సహకరించదు?